హలో గైస్, 20 ఆగస్ట్ లోక్సభలో ఒక బిల్ అయితే పాస్ అయింది. సో అదేంటి అంటే ఏవైతే ఈ గేమింగ్స్ ఉన్నాయో అంటే ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ డ్రీమ్ 11 అండ్ ఎంపీఎల్. సో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ బ్యాన్ అవుతాయి. సో ఇదే ఇక్కడ 20 ఆగస్టున ఈ బిల్ అయితే పాస్ అయింది. సో మెయిన్ గా గేమింగ్ కి సంబంధించింది. అండ్ వీటిలో ఇంకా పబ్జి అండ్ ఫ్రీ ఫైర్, సో ఇవి కూడా బ్యాన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా కన్ఫర్మ్ ఆర్డర్ అయితే రాలేదు, బట్ దీనిపైన కూడా కొంచెం ప్రభావం వస్తుంది. మరి పబ్జి అండ్ ఫ్రీ ఫైర్ కూడా బ్యాన్ అవుతాయా? సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్ గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ మెయిన్ గా యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, సో యూట్యూబ్ క్రియేటర్స్ కి కూడా ఒక రూల్ అయితే వచ్చింది. సో దీని నుంచి అదేంటి అంటే ఎవరైతే ఈ డ్రీమ్ 11 అండ్ టోటల్ గేమింగ్ కి సంబంధించిన ప్రమోషన్స్ ఏమైనా చేస్తారనుకోండి, ఫర్ సపోజ్ గా ఆ ప్రమోషన్స్ కనుక మీరు చేస్తే సో ఖచ్చితంగా మీకు జరిమానా అనేది ఉంటుంది అండ్ జైలు శిక్ష కూడా ఉంటుంది. ఎంత మనకు జరిమానా ఉంటుందో అండ్ జైలు శిక్ష ఎంత ఉంటుందో మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తా, ఓకేనా? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గైస్. 20 ఆగస్టున మన ఇండియాలో ఒక బిల్ అయితే పాస్ అయింది లోక్సభలో. సో అది ఏంటి అంటే గేమింగ్ కి సంబంధించింది, ఓకేనా? టోటల్ గా ఏవైతే ఈ పబ్జి, ఫ్రీ ఫైర్ అండ్ డ్రీమ్ 11 అండ్ ఎంపీఎల్, సో ఇలాంటివి ఏవైతే ఆన్లైన్ బెట్టింగ్స్ ఉన్నాయో, సో ఈ యాప్స్ అన్ని టోటల్ గా బ్యాన్ అవుతాయి. సో ఎందుకంటే ఈ యాప్స్ ఆడడం వల్ల అంటే దీంట్లో చాలా మంది చనిపోతున్నారు అండ్ బంగారం, ఇల్లు ఇలాంటి చాలా తాకట్టు పెట్టేసి కూడా దీంట్లో పెట్టి ఆడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అందుకనేసి ఈ ప్రభుత్వం అనేది దీనిపైన దృష్టి పెట్టి దీన్ని అయితే బ్యాన్ చేస్తున్నారు. గేమింగ్ కి సంబంధించింది ప్రతి ఒక్కటి ఇక్కడ బ్యాన్ అయితే చేస్తారు. రియల్ మనీ ఏదైతే మనం యాప్ లో పెడతామో, సో యాప్ లో పెడితేనే దీన్ని మనం ఆడవచ్చు అనేటి యాప్స్ అయితే ఉంటాయి కదా, రియల్ మనీ, దాంట్లో మనీ పెడితేనే ఆడవచ్చు అనే యాప్స్ అన్ని టోటల్ గా పర్మనెంట్ గా డిలీట్ అవుతాయి అండ్ బ్యాన్ కూడా అవుతాయి, ఓకేనా? సో ఇది 20 ఆగస్టున ఇది బిల్ అయితే పాస్ అయింది. మన పిఎం నరేంద్ర మోడీ గారు సో ఈ బిల్ అయితే పాస్ చేయించారు. అండ్ ఇంకా పబ్జి, ఫ్రీ ఫైర్ కూడా బ్యాన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో డ్రీమ్ 11 అండ్ ఎంపీఎల్, సో వీటిపైన అయితే ఎక్కువగా ఆల్రెడీ బ్యాన్ అయినట్టే. బట్ ఇక్కడ ఇంకేంటంటే పబ్జి, ఫ్రీ ఫైర్, సో ఇలాంటి గేమ్స్ ఉన్నాయి కదా, సో ఆ గేమ్స్ పైన అయితే ఆర్డర్ అయితే రాలేదు. సో ఇంకా మెయిన్ గా ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఫస్ట్ లో అయితే దీన్ని ప్రమోషన్స్ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్స్ కి కూడా ఒక రూల్ అయితే వచ్చింది. సో 20 ఆగస్టున, సో అదేంటి అంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా కానీ సో ఈ బెట్టింగ్ యాప్స్ అంటే డ్రీమ్ 11 అండ్ ఎంపీఎల్, సో ఇలాంటివి ఏవైనా కానీ బెట్టింగ్స్ ఎవరైతే రియల్ మనీ, దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేసి ఆడతారు కదా, సో ఈ యాప్స్ ని కనుక మీరు ప్రమోట్ చేస్తే కనుక అండ్ ఖచ్చితంగా మీకు 3 years జైలు శిక్ష అండ్ 1 crore జరిమానా అయితే దీంట్లో విధిస్తారు. సో గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో గైస్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్.